హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో పోష్ ఈ పోష్ యాక్ట్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ పోష్ అనేది ఒక యాక్ట్ అండి, చట్టం. అంటే పోష్ అనగా ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్. అంటే ఈ పోష్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ టాపిక్లో ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అండి. యాజ్ ఏ ట్రైనర్గా చెప్పాలనుకున్న, యాజ్ ఏ ఒక పొజిషన్లో నీ కింద ఉన్నటువంటి ఉద్యోగులు లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాల్సిన, అలాగే ఒక లేడీ ఉద్యోగులు చెప్పాల్సిన పొజిషన్లో ఉండి చెప్పాల్సిన టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ అండి పోష్. ఈ పోష్ అనేది ఒక యాక్ట్, ఒక చట్టం. పోష్ చట్టం అంటే పోష్ అనగా ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్. ఓకే ఓకే ఈ ఈ చట్టం అంటే ఏంటి, ఈ పోష్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఒక కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి మహిళకు లైంగిక వేధింపుల నుండి నివారణకు ఈ పోష్ యాక్ట్, ఈ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం అండి అంటే వర్కింగ్ ఉమెన్, ఇది ఓన్లీ ఉమెన్కి సంబంధించిందండి. వర్కింగ్ ఉమెన్ అంటే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి మహిళకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సెక్సువల్ హెరాస్మెంట్ గురయ్యే ప్రతి మహిళకు రక్షణ కల్పించే బాధ్యత ఈ పోష్ యాక్ట్ అనే చట్టాన్ని రూపొందించడం జరిగింది. మనం ఈ యాక్ట్ గురించి మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఇది యాక్చువల్గా 1992వ సంవత్సరంలో రాజస్థాన్లో బంగవారి అనే మహిళపై అత్యాచారం చేయడం అనేది జరిగింది. ఎవరు? 1992లో రాజస్థాన్లో బంగవారి అనే పేరు గల మహిళపై అత్యాచారం జరిగింది. సో ఈ అత్యాచారం, లైంగిక వేధింపు, అత్యాచారం అంటే లైంగిక వేధింపు అనేది జరగడం జరిగింది 1992లో రాజస్థాన్లో బంగవారి అనే మహిళ. ఇది జరిగిన సంఘటన చూసి గవర్నమెంట్ ఏం చేసిందంటే, అంటే విశాఖ గైడ్లైన్స్ ఆధారంగా గవర్నమెంట్ 2013వ సంవత్సరంలో, కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే 2013 సంవత్సరంలో ఏప్రిల్ 22వ తారీఖున, ఓకే 2013 ఏప్రిల్ 22వ తారీఖున విశాఖ గైడ్లైన్స్ ఆధారంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టం ఎప్పుడండి రూపొందించారు? విశాఖ గైడ్లైన్స్ ఆధారంగా. ఓకే విశాఖ గైడ్లైన్స్ ఆధారంగా 2013 ఏప్రిల్ 22వ తారీఖున ఈ చట్టం అనేది రూపొందించడం జరిగింది. ఓకేనా? ఈ చట్టం రూపొందించిన తర్వాత దీన్ని అమలు చేయడం అనేది ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 9న, 2013 సంవత్సరంలో డిసెంబర్ 9న దీన్ని అమలు చేయడం జరిగింది. రూపొందించడం అనేది ఒక డేట్లో జరిగింది, దాన్ని అమలు చేయడం, చట్టాన్ని అమలు చేయడం అనేది ఒక డేట్ అనేది జరిగింది. అసలు ఏంటి ఈ పోస్ట్ యాక్ట్ చట్టంలో అసలు ఏం అంశాలు వస్తాయి, అసలు ఏంటి, అసలు ఏం జరిగితే ఈ చట్టం వర్తిస్తుంది, మహిళలకి ఏం జరిగితే ఈ చట్టం వర్తిస్తుంది అనేది, వర్కింగ్ చేస్తున్న ప్రతి మహిళకి కంపెనీలో ఎటువంటి టార్చర్ జరిగినా వర్తిస్తుంది ఈ చట్టం. అలాగే లైంగిక వేధింపులు జరిగినా ఈ చట్టం వర్తిస్తుంది. ఒక లేడీ యొక్క నడవడిక, తన యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుకోవడం కానీ, ఇన్సల్ట్ చేయడం కానీ జరిగితే ఈ చట్టం వర్తిస్తుంది. అలాగే ఇంకో టైప్లో లేడీస్కి, ఉమెన్స్కి సేఫ్టీగా నీకు జాబ్ ఇస్తాం, మాకు అవకాశవాదిగా ఉండు, సో ఇలాంటివి కూడా మాట్లాడుతుంటారు. సో ఇవి కూడా ఈ చట్టం అనేది వర్తించడం జరుగుతుందండి. అలాగే సెక్సువల్ ఏవైనా బొమ్మలు, బూదు బొమ్మలు కానీ రిమైనింగ్ ఏవైనా బొమ్మలు చూపించి ఇరిటేట్ కలిగించే
అటువంటి కార్యకలాపాలు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అలాగే నీచమైన కానీ లేకపోతే కించపరచడం కానీ ఇటువంటివి ఏవైనా మహిళలపై జరిగితే కంపల్సరీ అనేది ఈ చట్టం అనేది కంపల్సరీ వర్తిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ యాక్చువల్గా కంపెనీలో ఈ చట్టానికి 4 మెంబర్స్ ఉంటారు. 1 మెంబర్ ప్రెసిడెంట్గా, సీనియర్ ఉద్యోగి ఉంటుంది. అలాగే 2 మెంబర్స్గా ఉంటారు. ఆ మెంబర్స్ లేడీస్ అయినా అవ్వచ్చు, బాయ్స్ అయినా అవ్వచ్చు. ఓకేనా. సో లాస్ట్ వన్ ఎవరు, 4th వన్ ఎవరు, ఒక సభ్యురాలు. ఆమె లాలోనైనా అండ్ ఉమెన్స్ రైట్స్ ఉంటాయి కదా, ఆ సంఘాల్లోనైనా ఒక అధ్యక్షురాలుగైనా ఉండాలి. ఇందులో 4 సభ్యులు అయితే ఇలా ఉంటారండి. ఇదండి నాకు తెలిసినటువంటి పోస్ట్ యాక్ట్ కోసం. అర్థమవుతుందా? ఈ పోస్ట్ యాక్ట్ కోసం అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి కంపెనీలో ఈ ఉద్యోగం చేస్తున్న ప్రతి మహిళలకు కూడా ఇది వివరించాలి. ఈ యాక్ట్ కోసం వివరించాలి. సో నేనేది చెప్తున్నానంటే ఈ హౌస్ కీపింగ్ ట్రైనింగ్ వీడియోస్లో ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఈ టాపిక్ అనేది మీకు అందజేయడం జరిగింది. సో ఈ టాపిక్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.